సెన్స్లో ఈడగోనియంలో అలైంగికోత్పత్తి, పెన్సిలియంలో అలైంగికోత్పత్తి, లైకన్స్ యొక్క అపోథీషియం ఇది రీప్రొడక్షన్కు సంబంధించింది. చూడండి ఇవన్నీ కూడా మార్చ్ 10 ఎన్ఆర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. సకారోమైసిస్ ఈస్ట్, ఇక బహుబిల మరియు ఏకబిల సిద్ధ బీజాశయాలు అంటే ప్లూరిలాక్యులర్, యూనిలాక్యులర్ అన్నమాట. నెక్స్ట్ ఆల్బుగోలో అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇక లైకెన్లో ఉండే రకాలు ఆల్టర్నేరియా, పెజైజా అపోథీషియం, సినోబియం, పత్రాభ లైకెన్లు, క్లీస్టోథీసియం. ఇక డీటెయిల్డ్ ఆన్సర్ టైప్కి చూసినట్లయితే ఏ యొక్క టైప్ స్టడీ జీవిత చక్రాన్నైనా మీకు ఎస్ఏ క్వశ్చన్గా అడిగే అవకాశము ఉంది. అందులో కొన్ని చూసినట్లయితే ఇది మార్చ్ 10 ఎన్ఆర్లో ఎక్టోకార్పస్ గురించి అడిగారు. అదేవిధంగా పాలీసైఫోనియా జీవిత చరిత్రను మార్చ్ 9లో, 10లో, జూన్ 09 ఓల్డ్ రెగ్యులేషన్లో కూడా అడగడం జరిగింది. అలాగే పక్సినియా పూర్తి జీవిత చరిత్రను రాయండి అని అడిగారు. ఇక 4th చూడండి మీరు శైవలాల థాలస్ సంవిధానము, థాలస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఇక జనరల్ ఎస్ఏ కింద శైవలాల ఆర్థిక ప్రాముఖ్యతను వర్ణించండి అని అడిగారు. పెన్సిలియం యొక్క జీవిత చరిత్రను అడుగుతారు. ఇందాక చెప్పుకున్నట్టు ఇక ఈడగోనియంలో ప్రత్యుత్పత్తి విధానాన్ని వివరింపమని అడిగారు. అలాగే క్యారా. ఇక్కడ 10వ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. క్రూసిఫెరే మొక్కలకు సోకే తెల్ల కుంకుమను, ఇక్కడ మీరు మిమ్మల్ని అల్బుగో అనేం అడగలేదు, కాకపోతే వ్యాధి పేరు ఇచ్చారనమాట, గురించి రాసి దాని నివారణ చర్యలను తెలియజేయము అని అన్నారు. కాబట్టి అక్కడ మీకు తెల్ల కుంకుమను కలగజేసే ఆ యొక్క శిలీంద్రం పేరు బాగా గుర్తుండాలన్నమాట. అట్లాగే బ్రయోఫైట్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ చూస్తే ఇలేటర్లు, పరిముఖ దంతాలు, రైనియా, భిన్నసిద్ధ బీజత. ఇక షార్ట్ ఆన్సర్ టైప్ చూస్తే మార్కాన్షియాలో జమ్మ, పాలిట్రైకంలో పత్రం అడ్డుకోత, పాలిట్రైకం పురుష శాఖ, సిద్ధబీజ రాహిత్యము ఎపోస్పొరి, యాంథోసిరాస్లో సిద్ధబీజదము, తిరోగమన సిద్ధాంతము థియరీ ఆఫ్ రిగ్రెసివ్ ఆర్ రిట్రోగ్రెసివ్ ఎవల్యూషన్. అట్లాగే మాస్ ప్రోటోనిమా, యాంథోసిరాస్లో స్త్రీ బీజాశయము, లైకోపొడియంలో శంకు, మార్సిలియాలో స్పోరోకార్ప్, టెరిడోఫైటులలో భిన్నసిద్ధ బీజత, మార్సిలియా పత్రవృంతం అడ్డుకోత. ఇక డీటెయిల్డ్ ఆన్సర్ టైప్ చూస్తే ఇందులో యాంథోసిరాస్ సిద్ధబీజదాన్ని వర్ణింపుమన్నాడు, దాని పరిణామ రీత్యా ప్రాముఖ్యతను తెలపండి అన్నాడు. అట్లాగే ఇక మార్సిలియా కొమ్ము, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. టెరిడోఫైటాలో స్టీలార్ ఎవల్యూషన్, లైకోపొడియం కాండంలోని వివిధ రకాల ప్రసరణ స్తంభాలు, మార్సిలియా స్పోరోకార్ప్ అంతర్నిర్మాణము, పాలిట్రైకంలో సిద్ధ బీజదాన్ని వర్ణించండి అని అడిగారు. అట్లాగే బ్రయోఫైట్స్లో ఇందాక చెప్పాను జనరల్ ఎస్సే ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్. నెక్స్ట్ మార్కాన్షియాలో యాంథరిడియోఫోర్, ఆర్కిగోనియోఫోర్ల గురించి రాయండి అన్నారు. ఇక లాస్ట్ 4th యూనిట్ జిమ్నోస్పమ్స్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ చూస్తే ఉపసరణ కణజాలము, బహుపిండత, పైనస్ పరాగరేణువు, సిలీ భవనాలు, పెట్రిఫికేషన్స్. ఇక షార్ట్ ఆన్సర్ టైప్లో అండదారి శల్కలము, వివృత బీజాల భౌమ కాలమానం పట్టిక, ఇందాకే చెప్పాను జియోలాజికల్ టైమ్ స్కేల్. ఇక పైనస్ పురుష స్త్రీ సంయోగ బీజదాల గురించి రాయండి అనొచ్చు. నీటంలో పిండాభివృద్ధిని అడిగారు. ఇక వివృత బీజాల లక్షణాలని జనరల్గా అడిగారు. శిలాజాల రకాలు, వివృత బీజాల భౌమ కాలమానం పట్టిక అని అడిగారు. అది ఎప్పుడు వస్తూనే ఉంది ఆ భౌమ కాలమానం పట్టిక. నీటం అండం నిలువుకోత, బెనిటైటైలిస్ జనరల్ క్యారెక్టర్స్, నీటం పత్రం అడ్డుకోత. ఇక ఎస్ఏ టైప్లో చూస్తే నీటం ప్రాథమిక కాండ నిర్మాణము మరియు ద్వితీయ వృద్ధి సెకండరీ గ్రోత్. అట్లాగే పైనస్లో సూక్ష్మసిద్ధ బీజాశయము మరియు దాని యొక్క అభివృద్ధి. ఇక శిలాజాలు మరియు శిలాజీకరణ. ఇక 4వది చూడండి పైనస్ నీడిల్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందులో ఎడారి మొక్కల లక్షణాలను కూడా తెలుపుతూ రాయాలి. నీటంలో జరిగే ప్రత్యుత్పత్తి. ఇక జనరల్ ఎస్సే బెనిటైటైలిస్ గురించి అడిగారు. ఇందులో మీరు ఇంకా కొన్ని రెఫరెన్స్ బుక్స్ కూడా చూడండి. ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అండ్ డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్లో మైక్రోబయాలజీ బై ఎసెన్షియల్స్ అండ్ అప్లికేషన్స్ బై మ్యాక్నే అండ్ జూడీ, ఈ బుక్ ఫాలో అవ్వచ్చు. అట్లాగే ఆల్గే అండ్ ఫంగైలో సాంబమూర్తి రాసినటువంటి ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆల్గే. అట్లాగే ఇంట్రొడక్షన్ టు మైకాలజీ అలెక్సోపోలస్ అండ్ చార్లెస్. ఇక బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్లో చూస్తే ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ ఆఫ్ బ్రయోఫైట్స్ బై వాట్సన్. అండ్ దెన్ బాటనీ టెరిడోఫైటా బై వశిష్ఠ అండ్ సిన్హా.
నెక్స్ట్ జిమ్నోస్పర్మ్స్ అండ్ పేలియోబాటనీలో మార్ఫాలజీ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ బై స్పోర్నీ. ఇవన్నీ కూడా రెఫరెన్స్ బుక్స్ మీరు చూడొచ్చు. ఇక తెలుగు మీడియం వాళ్ళైతే వృక్షశాస్త్రము బీఎస్సీ మొదటి సంవత్సరం, అది తెలుగు అకాడమీ ప్రచురణ ఉంది. అది హిమాయత్ నగర్ హైదరాబాద్ వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక మీరు పరీక్షలో వెళ్ళే ముందు కొన్ని సూత్రాలను నేను ఇవ్వడం జరిగింది. వీటిని ఇంపార్టెంట్ టిప్స్ లేదా ఒక 10 సూత్రాల పథకం అనుకోండి. ఫస్ట్, మీరు ఎగ్జామ్కి వచ్చే ముందు మీ హాల్ టికెట్ ఏమాత్రం మర్చిపోకూడదు. ఎన్నోసార్లు చూస్తుంటాం ఎగ్జామినేషన్ హాల్లో హాల్ టికెట్ తీసుకురాకుండా కంగారు పడుతూ ఉంటారు. అలాంటి కంగారు లేకుండా ఒక పౌచ్లో మీరు హాల్ టికెట్, పెన్స్, టూ పెన్సిల్స్, ఎరేజర్, స్కేల్, కలర్ పెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ మీరు ఒక పౌచ్లో ముందే సర్దుకొని పెట్టుకోండి. ఎగ్జామ్ టైం వరకు చదువుతూ ఉండకూడదమ్మా. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ ముందు కనీసం గంట వరకు ఇక మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఇక ఎగ్జామ్ జరిగే హాలుకు కనీసం 10 to 15 minutes ముందుగా చేరుకోవాలి. ఎందుకంటే హర్రీబరీగా వస్తే కనీసం 10 నిమిషాల టైం మీకు అక్కడ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక ఫోర్త్, ఆన్సర్ బుక్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చదవండి. ఫస్ట్ పేజీలోని డీటెయిల్స్ అన్ని పూర్తిగా నింపాలి. ఎస్పెషల్లీ ఏ డీటెయిల్స్ నింపాలి? మీ హాల్ టికెట్ నెంబరు ఏమాత్రం కొట్టివేతలు లేకుండా వేయండి. ఎందుకంటే చాలామంది కంగారుగా హాల్ టికెట్లోనే తప్పులు రాస్తూ ఉంటారు. ఇక అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా పూర్తిగా నింపండి. నెక్స్ట్, క్వశ్చన్ పేపర్ తీసుకున్నాక మీరు టైం వేస్ట్ అని అనుకోకుండా మొత్తం క్వశ్చన్ పేపర్ని ఒక 5 minutes చదవండి. ఆన్సర్స్ రాసేటప్పుడు సమయపాలన, టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్కు 10 క్వశ్చన్స్కు 4 నిమిషాల చొప్పున 40 నిమిషాల కేటాయించండి. షార్ట్ ఆన్సర్కు 4 క్వశ్చన్స్కి 10 నిమిషాల చొప్పున 40 నిమిషాలు కేటాయించండి. ఎస్ఏ టైప్లో 4 క్వశ్చన్స్కి 25 నిమిషాల చొప్పున 100 నిమిషాలు కేటాయించండి. సో మొత్తం 180 minutes. ఇక మీరు అడగొచ్చు 5 minutes ఎక్కడి నుంచి తీసుకురావాలని. తీసుకురండి. ఎస్ఏ టైప్లో ఆ 100 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు ఆ క్వశ్చన్ పేపర్ చదవడానికి వినియోగించండి. ఇకలా 7th one, ఆన్సర్ చేసేటప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైపు, ఎస్ఏ టైపు ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఆన్సర్ చేయండి. ఇక ఒక షీట్లో మీరు ట్రై టు అవాయిడ్ టూ మచ్ ఆర్ టూ లెస్ సెంటెన్సెస్. మరీ ఎక్కువ రాయొద్దు, మరీ తక్కువ రాయొద్దు. అయినా ఈ మధ్య మీకు గీతలు వేసినటువంటి ఆన్సర్ బుక్సే వస్తున్నాయి, కానీ ఒక లైన్లో కూడా ఇరికిచ్చి రాస్తూ ఉంటారు, అలా రాయొద్దు. కొంతమంది మరీ 4 పదాలు రాస్తారు ఒక లైన్లో, అలా కూడా చేయొద్దు. 9th one, నీట్ లేబుల్డ్ డయాగ్రమ్స్ వేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి. ఇక లాస్ట్ 10th one, లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మీరు రాసిన ఆన్సర్స్ అన్నీ ఒక్కసారి మాత్రం చెక్ చేయాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ఈ 10 సూత్రాలు, ఈ 10 ఇంపార్టెంట్ టిప్స్ మాత్రం మీరు తప్పకుండా పాటించి మంచిగా ఎగ్జామ్స్లో రాయండి. సో ఇంతవరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఏ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ చూశారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చను, ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చను, ఒక ఎస్ఐ టైప్ క్వశ్చను ఎలా మీరు రాస్తే మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్కి ఎన్ని మార్కులు అనుకున్నాం? 2 marks. ఉదాహరణకు టెల్యుటోస్పోరు లేదా టీలియోస్పోర్ అని ఇచ్చారనుకోండి. ఇందాక ఇరిడోస్పోర్ చూసారు కదా, అట్లాగే టెల్యుటోస్పోరు అడగవచ్చు. ఈ టెల్యుటోస్పోర్కు ఆన్సర్ చేసే విధానం ఏంటంటే, ఇక్కడ మీరు ఫస్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూడండి. సాధారణంగా ఇందులో ఆ యొక్క థియరీ రాస్తారు కదా, 1.5 మార్క్ ఇవ్వచ్చు. ఒక 1/2 మార్క్ చిన్న డయాగ్రామ్ వేయండి. ఎక్కడ కూడా మీరు అవకాశం ఉన్నంత వరకు సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక చిన్న డయాగ్రామ్ అయినా వేస్తే చాలా మంచిదన్నమాట. ఒకవేళ దానికి మార్కులు కేటాయించకపోయినా మీ ప్రజెంటేషన్ చూడంగానే 2కి 2 మార్కులు ఇచ్చే అవకాశము ఉంటుంది. ఇది నల్ల కుంకుమ దశకు అంటే టీలియం దశ 3కి చెందుతుంది. గోధుమ పత్రం మీద ఇరిడోస్పోరుల ఉత్పత్తి ఆగి టెల్యుటోస్పోరుల ఉత్పత్తి మొదలవుతుంది. కొత్త టీలియోసోరస్ ఏర్పడుతుంది. ఆ డయాగ్రామ్, ఇది గోధుమ పత్రం మీద టీలియోసోరస్ ఎలా ఉందో చూపించే డయాగ్రామ్ అనమాట ఇది. ఇక టెల్యుటోస్పోర్కు డీటెయిల్స్ అనమాట. ఇది కండే ఆకారం, అక్కడ అండర్లైన్ చేశాను, గమనించి చూడండి. మీరు కూడా అలాగే చేయాలి. ఇది కండే ఆకారం, నలుపు వర్ణం, దళసరి కవచం కలిగి ఉంటుంది. ద్వికణ సిద్ధ బీజం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ప్రతి కణంలో ద్వికేంద్రకం, ఒక్కో కణంలో ఒక బీజరంధ్రం ఉంటుంది. అదిగో టెల్యుటోస్పోర్లు
ద్వికణంలో ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక ఇవి బాగా ఏర్పడ్డాక ఏమవుతుందంటే ఆతిథేయ బాహ్య చర్మం చిట్లి టీలియం బహిర్గతం అవుతుంది. ఇవి పంట కాలంలో ఒకసారి ఉత్పత్తి అవుతాయి. కాండం, పత్రం, పత్రవృంతం పైన నల్లలి చారలు ఏర్పడతాయి. నల్ల కుంకుమ దశ అనేదానికి ఇవే కారణం అన్నమాట. ఇందులో జంట కేంద్రకాలు మామూలుగా సంయోగం జరుగుతాయి. సంయుక్త కేంద్రకం ఏర్పడుతుంది. ఇది టైం ఉంటే రాయొచ్చు, లేదంటే లేదు. ఊరికే మీకు వివరణ కోసం చూపించడం జరిగింది. సో వేసవి నుంచి హేమంత ఋతువు దాకా ఇవి విరామ స్థితిలో ఉంటాయి కాబట్టి వీటిని హేమంత సుప్త బీజాలని కూడా అంటారు. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్లో మినిమంగా మీరు రాసి వీలైతే అవకాశం ఉంటే టైం ఉంటే ఒక చిన్న డయాగ్రామ్ కూడా వేయండి. ఇక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇది కామన్ కోర్లో 5 మార్కులు ఉన్నాయి కాబట్టి 5 మార్కులే పెట్టాను. యూనివర్సిటీ వైజ్గా కొంతమంది 4, 5, 6, 8 కూడా ఉన్నాయి. కాబట్టి 8 మార్కుల క్వశ్చన్ కింద షార్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు చాలా డీటెయిల్స్ రాయవలసిన అవసరం ఉంటుంది. అదే 4 మార్కులు ఇచ్చినప్పుడు కొంత డీటెయిల్స్ తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఈ క్వశ్చన్ చూడండి. లైకోపొడియం కాండంలోని వివిధ రకాల ప్రసరణ స్తంభములు గురించి రాయండి అని అర్థం అనమాట. అది దాంట్లో మీకు ఏమవుతుంది, 3 మార్కులేమో రాసిన థియరీకి ఇస్తారు, 2 మార్కులేమో అందులో ఉన్న డయాగ్రామ్లకు ఇస్తారు. కాబట్టి డయాగ్రామ్ పార్ట్కు చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు మేము థియరీ చాలా బాగా రాసాము మార్కులన్నీ వస్తాయని. డయాగ్రామ్స్ లేనిది ఒక్క మార్కు కూడా మీకు పడదు. ఖచ్చితంగా 3 మార్కుల థియరీకి 2 మార్క్స్ డయాగ్రామ్కే ఉంటాయి. ఇది ప్రథమ ప్రసరణ స్తంభానికి సంబంధించినది. కేంద్రంలో దారు ఉంటుంది, చుట్టూ పోషక కణజాలాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆదిమమైనది, సరళమైనది, దవ్వ ఉండదు. ఈ ప్రధాన ప్రసరణ స్తంభంలోని రకాలను చూద్దాం. ఇందులో సరళ ప్రసరణ స్తంభం, నక్షత్రాకార ప్రసరణ స్తంభం, పాలియార్క్ బహుకిరణ నక్షత్రాకార ప్రసరణ స్తంభం, పట్టీల ప్రసరణ స్తంభం, మిళిత ప్రసరణ స్తంభం. సరళ ప్రసరణ స్తంభం ఇది దారువు నునుపైన కడ్డీ లేదా స్తంభం లాగా ఉంటుంది. ఇది ప్రాథమిక దశలో ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులో కేంద్రంలో దారువు, చుట్టూ పోషక కణజాలం కనపడుతుంది. మీరు కూడా ఇలాంటి చక్కటి లేబుల్డ్ డయాగ్రామ్స్ మంచి మంచి కలర్స్తో వేయాలి. ఫస్ట్ నక్షత్రాకార ప్రసరణ స్తంభం. దారువు నక్షత్రాకారంలో 4-5 కిరణాలు లేదా చాపాలను కలిగి ఉంటుంది. ఇది లైకోపొడియం సెరేటంలో ఉంటుంది. ఇదిగో ఈ విధమైన డయాగ్రాము వేయాలి. నెక్స్ట్ ఇక పాలియార్క్ బహుకిరణ. ఇందులో కిరణాలు లేదా చాపాల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట. 6 నుంచి 10 వరకు ఉంటుంది. లైకోపొడియం ఫ్లెగ్మేరియా. ఖచ్చితంగా ఉదాహరణలు రాయాలి. అదిగో ఇది పాలియార్క్. ఈ డయాగ్రామ్ వేయాలి. ఇది కూడా పాలియార్క్ నక్షత్రాకార ప్రసరణ స్తంభాన్ని చూపుతుంది. నెక్స్ట్ పట్టీలు. దారువు భిన్న ఆకారాలు గల సమాంతర ఫలకాలుగా, ఇక్కడ అండర్లైన్ చేయాలి మీరు ఖచ్చితంగా, అమరి ఉంటుంది. లైకోపొడియం క్లవేటం, లైకోపొడియం వాల్యుబైల్. డయాగ్రామ్ చూడండి. ఇది పట్టీల ప్రసరణ స్తంభం. ఆ పట్టీలు చక్కగా అలాగే వేయాలి. ఇక్కడ కూడా పట్టీలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక ఏంటి, మిళితమైన ప్రసరణ స్తంభం. ఇందులో దారువు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి పోషక కణజాలంలో ఇమిడి ఉంటుంది. ఉదాహరణ లైకోపొడియం సర్నువం. అదిగో చిన్న చిన్న సమూహాలుగా ఏ విధంగా విడిపోయి మొత్తం పోషక కణజాలంలో ఇమిడి ఉంది. కాబట్టి మీకు ముచ్చటగా 5 డయాగ్రామ్స్ వచ్చాయి. కాబట్టి ఈ 5 డయాగ్రామ్స్ వేస్తేనే 2 మార్కులు ఇస్తారు. మిగిలిన థియరీ రాస్తే 3 మార్క్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు చక్కగా రాసినట్లయితే మొత్తం 5 మార్కులకు 5 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. ఈ విధంగా షార్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఈ థియరీ ప్లస్ డయాగ్రామ్స్ 2 కూడా వేయాలి. ఇక ఇప్పుడు మనము ఒక ఎస్సే టైప్ ఆన్సర్ కోసం ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం మీకు అవకాశము టైము ఉన్నట్లయితే ఈ చిన్న మాటలు కూడా రాయొచ్చు. ప్రసరణ స్తంభ పరిమాణంలో ప్రథమ అంచదారువుల స్థానాల బదిలీ అనేది ఒక ముఖ్యమైన అంశం. బాహ్య ప్రథమ దారుక స్థితి ఆదిమమైనది, అంతర్ ప్రథమ దారుక స్థితి పరిణతి చెందింది అనేది రాసి దాంతో మీరు అక్కడ ఎండ్ చేయొచ్చు. ఇక డీటెయిల్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఉదాహరణకి ఈ క్వశ్చన్ చూడండి. పైనస్ పురుష శంకువు పురుష సంయోగ బీజదం గురించి రాయండి అని ఇచ్చాడు. అక్కడ మీకు 2 మాటలు కనపడుతున్నాయి. ఒకటి పురుష శంకువు, రెండవది
పురుష సంయోగ బీజదం. అనంగానే క్వశ్చన్ 15 మార్క్స్ది 7.5 + 7.5 కింద విడిపోయిందని అర్థం కావాలి. ఆ 7.5లో ఫస్ట్ 5 + 2.5 ఒకటి, నెక్స్ట్ 5 + 2.5 ఒకటి. అంటే ఏమి, ఫస్ట్ పురుష శంకువు థియరీ రాస్తే 5 మార్కులు, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ వేస్తే 2.5 మార్కులు. అట్లాగే పురుష సంయోగ బీజదం థియరీ రాస్తే 5 మార్కులు, దాని డయాగ్రామ్స్కి 2.5, మొత్తం టోటల్ 15 మార్క్స్. ఇందులో మీరు ఏ అంశాన్ని వదిలివేసినా ఆ అంశానికి సంబంధించిన మార్కులు రావు. ప్రత్యుత్పత్తిలో ఈ యొక్క శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది ఇందులో జరగదు. ఇందులో సిద్ధ బీజదం మీద పురుష శంకులు, స్త్రీ శంకువులు రెండు కూడా ఒకే మొక్క మీద ఏర్పడతాయి. కాబట్టి వీటిని ఏమంటాము, ద్విలింగాశ్రయులు అంటారని చెప్పి మొదలు పెట్టాలి. అప్పుడు పురుష శంకుల గురించి రాయాలి. అంటే ఫస్ట్ కొంచెం చిన్న ఇంట్రడక్షన్, నెక్స్ట్ అసలు భాగం అనమాట. పురుష శంకువులు ఎలా ఉంటాయి, గుత్తులుగా అశ్వశాఖ స్థానంలో పుడతాయి, ఆకుపచ్చ లేదా పర్పుల్ వర్ణంలో ఉంటాయి, అండాకారంలో ఉంటాయి, 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పీఠ భాగంలో పులుసాకులు, అక్షం మీద సర్పిలాకారంలో 60 నుంచి 135 సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు ఉంటాయి. ఆ సంఖ్య వచ్చినప్పుడు తర్వాత ఏదైనా కొత్త మాట కనిపించినప్పుడు అండర్లైన్ చేయండి. పులుసాకులు అండర్లైన్ చేయండి, 60 నుంచి 135 వరకు అనే సంఖ్యను కూడా అండర్లైన్ చేయండి. మీకు ఇక్కడ ఏంటంటే నేను కలర్లో డిఫరెన్స్ చూపిస్తున్నాను, మీరు అట్లా చేయలేరు కాబట్టి మీరేం చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర అంతా కూడా మంచి కొంచెం వేరే డిఫరెంట్ కలర్ తీసుకొని అండర్లైన్ చేయడం మొదలుపెట్టండి. ఇప్పుడు మీకు చూపించే వాటిలో కూడా ఆ వేరే వేరే రంగులు వేయటం ఏంటంటే అర్థం అది ఇంపార్టెంట్ అని ఎలివేట్ చేయడం కోసం ఆ విధంగా డిఫరెంట్ రంగును చూపించడం జరిగింది. ఇదిగో ఇవి పురుష శంకులు, ఈ డయాగ్రామ్స్ వేయాలి. రకరకాల పురుష శంకువులు. ఈ పురుష శంకులో ఉండే అసలైన నిర్మాణమే సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రం. ఇది ఎలా ఉంటుంది, త్రికోణాకారం, చిన్న వృంతాన్ని కలిగి ఉంటుంది, పైన అగ్రభాగాన్ని వంజభాగంగా ఉంటుంది, దాన్ని అపోఫైసిస్ అంటారు. అడుగు తలంలో పొడవాటి పుప్పడి తిత్తులు సూక్ష్మసిద్ధ బీజాశయాలు ఉంటాయి. వీటిల్లో రెక్కలున్న పరాగరేణువులు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇదిగో పురుష శంకు నిలువుకోత పటాన్ని కూడా గీయాలి. పురుష శంకువులు వేయాలి, పురుష శంకు నిలువుకోత పటం, అందులో ఉన్నటువంటి మధ్యలో ఉండేది అక్షం, దాన్ని ఆవరించి అనేకమైన సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలను చక్కగా కనపడుతున్నాయి చూడండి. ఇది మరింత దగ్గరగా వేయబడినటువంటి పటము, అందులో అపోఫైసిస్ కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక సూక్ష్మసిద్ధ బీజాశయ నిర్మాణం చూద్దాం. ఈ సూక్ష్మసిద్ధ బీజాశయ నిర్మాణంలో 3 నుంచి 4 వరుసల సిద్ధ బీజాశయపు గోడ ఉంటుంది. లోపలి వరుసను టపీటం అంటారు. ఇక లోపలంతా కూడా సిద్ధ బీజ మాతృ కణజాలము ఉంటుంది. ప్రతి మాతృకణం అంటే మదర్ సెల్స్లో ఏమవుతుందంటే రిడక్షన్ డివిజన్, క్షయకరణ విభజన జరిగి 4 ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇప్పుడు పురుష శంకు డయాగ్రామ్ ఎలా గీయాలో యానిమేషన్ రూపంలో మీకు చూపిస్తున్నాను చూడండి. సో డయాగ్రామ్ గీయడమే కాదు, దాన్ని చక్కగా లేబులింగ్ చేయాలి. అన్ని మాటలు, అన్ని పదాలు ఒకే వైపు చక్కగా వచ్చేటట్టు రాయండి. ఇది సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాన్ని మరింత దగ్గరగా 2 వ్యూస్లో చూపించబడింది. ఇక పరాగ రేణువులు, ఇవి సూక్ష్మమైన నిర్మాణాలు, ఏకస్థితికంలో ఉంటాయి, ద్విపార్శ్వ సౌష్ఠవం చూపుతాయి. బాహ్య కవచం, మధ్య పొర, అంతఃకవచం ఉంటుంది. ఈ పక్కలకు వేలాడుతున్న సంచులు ఈ మధ్య పొర నుంచి ఏర్పడతాయి. వాటిని గాలి తిత్తులు అని అంటారు. ఇదిగో చూడండి, పరాగ రేణువుల పటం గీయాలి, మరింత దగ్గరగా చూపించాను. గాలి తిత్తుల పేర్లు రాయాలి. ఇక పురుష సంయోగ బీజదం రెండవ మాట. ఇందులో 2 ప్రథమాంకుర కణాలు ఉంటాయి, ఒక ఉత్పాదక కణము, ఒక నాళికా కణం ఉంటుంది. సో మొత్తం ఎన్ని కణాలు, 4 కణాల దశలో విడుదల చెందుతుంది. ఇవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇదిగో మొత్తం 4 కణాలు. ఇక పురుష సంయోగ బీజదము పరాగ సంపర్కం తర్వాత కూడా పెరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేయవలసిన అవసరము ఉంటుంది. సో పరాగ రేణువులు గాలి ద్వారా వ్యాప్తి చెందిన తర్వాత అవి 9 నెలల విశ్రాంతి దశలో ఉంటాయి. వాటి బాహ్య కవచం పగులుతుంది.
అంతఃకవచం పరాగనాళ రూపం పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది. ఇక అందులోకి నాళికా కేంద్రకము ప్రవేశిస్తుంది. ఇదిగో చూడండి ఈ పటం. ఇదిగో పరాగనాళం ఏర్పడుతుంది. ఈ పటాన్ని కూడా గీయాలి. ఇక ఉత్పాదక కణ విభజన వల్ల ఒక వృంతకణం, ఒక దేహకణం, ఈ రెండూ కూడా పరాగనాళాన్ని ప్రవేశిస్తాయి. పరాగనాళంలో స్త్రీ బీజాశయాలని చేరుతుంది. ఇక దేహకణ కేంద్రక విభజన జరిగి 2 పురుష బీజ కేంద్రకాలు ఏర్పడతాయి. సో ఇక్కడితో పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. ఇక మనకు తెలిసిందే, అందులో ఒక పురుష బీజ కేంద్రకము ఈ యొక్క ఎగ్సెల్తో కలిసిపోయి ఇక జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇదిగో పరాగనాళం ఎలా ఏర్పడుతుందో చూడండి, వాటి పేర్లు. ఇక ఫలదీకరణ కొద్దిగా మెన్షన్ చేయొచ్చు. కంటకణాలను చీల్చుకొని స్త్రీబీజ కణం వద్దకు చేరుతాయి. పరాగనాళ కొన విచ్ఛిన్నం జరిగి పెద్ద పురుష బీజ కేంద్రకం స్త్రీ బీజ కణ కేంద్రకంతో సంయుక్తం చెంది చివరికి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది టైం ఉంటే రాయండి, లేకుంటే ఫలదీకరణ రాయవలసిన అవసరము లేదు. కాబట్టి ఇంత ఇదిగా డీటెయిల్డ్గా, మార్కులు ఏం తక్కువ లేవమ్మా, ఒక్కొక్క దానికి 15 మార్కులు ఉన్నాయి. సో 15 మార్కులకి మీరు నేను చెప్పిన విధానంలో రాసినట్లయితే 15కు 15 వస్తాయి అట్లీస్ట్, లేదా 14 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడా ఏది మిస్ చేయకుండా రాయండి. ఇప్పుడు ఇంతవరకు మనము ఒక షార్ట్ ఆన్సర్ టైపు, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ టైపు, ఒక షార్ట్ ఆన్సర్ టైపు, ఒక ఎస్ఐ టైపు ఏ విధంగా రాయాలి అనేది చూసాం కదా. ప్రతి దాంట్లో మార్కులకు తగ్గట్టుగానే కంటెంట్ ఉండాలి, దానికి తగ్గట్టుగానే డయాగ్రామ్ వేయాలి. అలా వేసినట్లయితే మీరు సంవత్సరం అంతా కష్టపడి చదివినటువంటి ఆ యొక్క శ్రమంతా కూడా మీకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని మీకు రాబోయే పరీక్షల్లో మీరు వెళ్ళి మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించండి. చివరగా మనం ఒక్కసారి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 10 సూత్రాలను ఇంకొకసారి చూడండి. ఎగ్జామ్స్ వచ్చే ముందు హాల్ టికెట్, 2 పెన్స్, 2 పెన్సిల్స్, ఎరేజర్, స్కేల్, కలర్ పెన్స్ ఇవన్నీ మీ పౌచ్లో ఉండాలి. ఎగ్జామ్ టైం వరకు చదువుతూ కూర్చోకూడదు. ఎగ్జామ్ జరిగే హాల్కు కనీసం 10 నుంచి 15 నిమిషాలు ముందుగా చేరుకోవాలి. ఆన్సర్ బుక్ మీద ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. ఫస్ట్ పేజీలోని డీటెయిల్స్ అన్ని పూర్తిగా నింపాలి. క్యూపీ తీసుకున్నాక 5 మినిట్స్ కేటాయించి మొత్తం చదవాలి. ఆన్సర్స్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్కి 40 మినిట్స్ కేటాయించండి, షార్ట్ ఆన్సర్కు 40 మినిట్స్, అండ్ దెన్ ఎస్ఏ టైప్కు 100 మినిట్స్, టోటల్ 180. ఆన్సర్స్ రాసేటప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ ఒకసారి రాసి వెంటనే మళ్ళా షార్ట్ ఆన్సర్ మొదలు పెట్టొద్దండి. దయచేసి కనీసం 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వరుస క్రమంలో అటెంప్ట్ చేయండి. నెక్స్ట్, ఒక షీట్లో ట్రై టు అవాయిడ్ టూ మచ్ ఆర్ టూ లెస్ సెంటెన్సెస్. ఇక నీట్ లేబుల్డ్ డయాగ్రామ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయాలి. ఈ 2 అంశాలు అస్సలు మర్చిపోకూడదు. మంచి డయాగ్రామ్స్ ఉండాలి, పాయింట్స్ని అండర్లైన్ చేయాలి. ఇన్ని చేసిన తర్వాత లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మీరు ఒక్కసారి రాసిన ఆన్సర్స్ అన్నీ కొంచెం చెక్ చేసుకున్నట్లయితే ఇక మీరు చాలా సంతృప్తికరంగా హ్యాపీగా ఈ యొక్క ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి వస్తారు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అసలు మొత్తం ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం కూడా చూడడం జరిగింది. మీకు కామన్ కోర్స్ సిలబస్ ఎలా ఉంటుందో చూసుకున్నారు. మీ యూనివర్సిటీ వైజ్గా సంబంధించి కొన్ని చేంజెస్ ఉంటే అవి మీ మేడమ్స్ ఎట్లా మీకు చెప్తారు. దాని తర్వాత కామన్ కోర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుందో చూశారు. మీ యూనివర్సిటీలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, వెరీ షార్ట్ ఆన్సరా, ఎస్ఏ టైపు, వాటికి సంబంధించినటువంటి మార్కులు ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి యూనిట్లో వచ్చే వెరీ షార్ట్ ఆన్సర్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇక చివరగా మీరు చదవవలసినటువంటి రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్పాను. అందులో మీరు వీలైతే కొన్ని రెఫరెన్స్ బుక్స్కు కొనండి, లేదా మీ లైబ్రరీలో వెళ్ళి ఆ రెఫరెన్స్ బుక్స్ని రెఫర్ చేయండి. మీకు మీ మేడమ్స్ చెప్పిన దాంతోపాటు ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేసి రాయండి. తర్వాత చివరికి మీకు ఈ ఆన్సరింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాను. దాన్ని బట్టి మీరు కూడా అలాగే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక 10 సూత్రాలను మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఏ ఎగ్జామ్కైనా కూడా ఈ 10 సూత్రాలను మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని
రాబోయే మార్చి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. మరో అంశంతో మరో క్లాసులో కలుద్దాం స్టూడెంట్స్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.